టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య కళ్యాణం కనులారా వీక్షించిన ఆపన్న భక్తులు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆయిల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు, తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ టెస్టింగ్ కు పంపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. పోలవరాన్ని నిర్లక్ష్యం చేసింది వైసీపీనే. 2019-24 మధ్య కేవలం 3.84% పనులు మాత్రమే చేపట్టిన జగన్ ప్రభుత్వం అన్న మంత్రి నిమ్మల. ఆర్జే వెంచర్స్ ఘరానా మోసం, లబోదిబో అంటున్న ఆర్జే వెంచర్స్ 600 మంది బాధితులు, వెలుగులోకి వచ్చిన 150 కోట్ల రూపాయల మోసం. ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆయిల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయిల్ కల్తీ చేస్తున్నారనే సమాచారంతో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. లేపాక్షి, చాముండేశ్వరి, అమృత ఆయిల్ మిల్లులపై తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆయిల్స్ కల్తీగా జరుగుతున్నటువంటి సమాచారం అందటంతో తనిఖీ నిమిత్తము రావటం జరిగింది. ఇన్స్పెక్షన్స్కి రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి అమృత ఆయిల్ దాంట్లో ట్యాంకర్ని గుర్తించాము. ఈ ట్యాంకర్ వచ్చేసి సన్ఫ్లవర్ లూజ్ ఆయిల్ ట్యాంకరు. దాంట్లో వచ్చేసి 9 టన్నుల దాకా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఉందని యజమాని చెప్పారు. ఆ ఆయిల్ను చూసి సస్పెషన్గా శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. సదరు శాంపిల్స్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కు పంపించడం జరుగుతుంది. అవి అడల్టేషన్ కనుక ఉన్నట్లయితే సదన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్ట్ ని జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చు చూస్తే 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం 11,762 కోట్లు ఖర్చు పెడితే 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం 4,167 కోట్లు ఖర్చు పెట్టింది. అలాగే పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి చూస్తే 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం 72% పనులు పూర్తి చేస్తే 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం 3.84% పనులు చేసింది. కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లింపు చూస్తే టీడీపీ ప్రభుత్వంలో 0 ఉంటే వైసీపీ ప్రభుత్వంలో 3,385 కోట్లు ఉంది అని తెలిపారు. జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి గతంలోనే 436 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అదనపు భారం ఎట్లా పడుతోంది, అదేవిధంగా ఏదైతే 2027కి ఎట్లా కంప్లీట్ చేయగలుగుతారనేటువంటిది ఏదైతే ఆయన ప్రశ్నకు సంబంధించి మీ అందరికీ తెలుసు అధ్యక్ష. ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2014-2019 5 సంవత్సరాల్లో ప్రతి సోమవారం కూడా పోలవరం అనేటువంటి పేజీగా మార్చుకుని 72% ఆయన 5 సంవత్సరాల్లో పూర్తి చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఆ రోజు 18 నెలలు శ్రమించి డయాఫ్రమ్ వాళ్ళను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే మరి యొక్క ప్రభుత్వం మారిన తర్వాత, ఎందుకంటే 2019లో ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే ఆ యొక్క డయాఫ్రమ్ వాల్ పైన మేజర్ డ్యామ్ ఏదైతే ఉందో ఈసీఆర్ఎఫ్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో అది కూడా నిర్మాణం ప్రారంభించుకుని 2021 కల్లా పోలవరం పూర్తయి ఉండేది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత కక్షపూరితంగా అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా 2019 జూన్ నెలలో రద్దు చేసేసి 17 నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా చేసి 17 నెలలు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులు ఎవరికి లేకుండా చేయడం వల్ల 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని అది నేను చెప్పడం కాదు అధ్యక్ష. డైరెక్ట్ గా ఎవరైతే నీతి ఆయోగ్ ఏదైతే ఈ యొక్క ఐఐటి హైదరాబాద్ ఏదైతే నిపుణుల కమిటీని పంపించారో వాళ్లే రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదే విధంగా ఏదైతే చాలా క్లియర్ గా ఆ రోజు ఏజెన్సీని మార్చవద్దు, ఎందుకంటే ఏజెన్సీలు మారిస్తే ఒకే వర్క్ ని 2
ఏజెన్సీలు పనిచేస్తే రేపొద్దున ఆ వర్క్ కి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఆ రోజు బీపీఏ కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు, వార్నింగ్ ఇచ్చారు, రిక్వెస్ట్ చేశారు. అయినా కూడా ఆ రోజు ప్రభుత్వం పెడచెవిని పెట్టినటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు ఆ డయాఫ్రమ్ వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దాని వల్ల ఈ రోజు మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేసుకోవాలి అనేటువంటిది ఇవాళ ఇంటర్నేషనల్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ గాని వీళ్ళందరూ కూడా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే దగ్గర మళ్ళీ 990 కోట్లతోటి మళ్ళీ ఈ రోజు కొత్త డయాఫ్రమ్ వాళ్ళని నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి మరి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. నెంబర్ 1. ఏదైతే రెండవది ఈ యొక్క పోలవరం సంబంధించినటువంటి పనులకు సంబంధించి మరి రిపోర్ట్ కూడా అడిగారు అధ్యక్ష గౌరవ సభ్యులు. వాస్తవంగా చూసినట్లయితే ఈ యొక్క టీడీపీ అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే వారు అడిగినట్లు ప్రోగ్రెస్ చూస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 11,762 కోట్లు ఖర్చు పెడితే వైసీపీ హయాంలో 4,167 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ప్రోగ్రెస్ చూస్తే 72% జరిగింది. ఇక్కడ ప్రోగ్రెస్ చూస్తే 3.84% మాత్రమే జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కేంద్రం దారి మళ్లింపు నిధులు చూస్తే టీడీపీ హయాంలో ₹1 కూడా మళ్లింపు లేదు. వైసీపీ హయాంలో 3,385 కోట్లు కేంద్రం రియంబర్స్మెంట్ అమౌంట్ మరి దారి మళ్లింపు జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రశంసలు చూస్తే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు ప్రశంసలు ఇచ్చారు, గిన్నిస్ బుక్ రికార్డులు కూడా ఆ రోజు ఎక్కినాయి అధ్యక్ష. మరి అదే వైసీపీ హయాంలో చూస్తే నిపుణులు, పీపీఏ, ఐఐటి హైదరాబాద్ వీళ్ళందరూ కూడా చివాట్లు వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా టీడీపీ హయాంలో ఎత్తు ఇప్పుడు కూడా 45.72కే కన్ఫర్మ్ అయ్యేది అధ్యక్ష. కానీ వైసీపీ హయాంలో 41.15 మీటర్లకే కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా అంచనా కూడా టీడీపీ హయాంలో 55,548 కోట్లకు ఆమోదం పొందాం అధ్యక్ష. కానీ వైసీపీ హయాంలో నిధులు అడగలేనిటువంటి దైన్యం అధ్యక్ష. అదేవిధంగా టీడీపీ హయాంలో పోలవరం అనేది ఒక పర్యాటక ప్రాంతంగా ఉంది అధ్యక్ష. అదే వైసీపీ హయాంలో నిషేధిత ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. బషీర్బాగ్ సిసిఎస్ ముందు ఆర్జే వెంచర్స్ బాధితులు ఆందోళన చేపట్టారు. నారాయణ్ ఖేడ్, గట్కేసర్, పఠాన్ చెరువు, కత్తనూర్ ప్రాంతాలలో అపార్ట్మెంట్ పార్క్ ల్యాండ్ పేరిట ఆర్జే వెంచర్స్ ప్రముఖులతో ప్రకటనలు చేశారు. 600 మంది నుండి సుమారు 150 కోట్లు వసూలు, ఫ్రీ లాంచింగ్ పేరిట భారీ వసూళ్లకు పాల్పడ్డారు. 2020లో తాము నమ్మి ఒక్కొక్కరం 20 లక్షల నుండి 50 లక్షల వరకు కట్టామని బాధితులు చెబుతున్నారు. 4 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని చెప్పారు. వెంచర్ ఎండీ భాస్కర్ గుప్తా, డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి 600 మంది సుమారు 150 కోట్లు కట్టామని తాము ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారన్నారు. గట్టిగా అడిగితే చెక్కులు ఇచ్చారు, కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయన్నారు. సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంచర్ కార్యాలయం సైబరాబాద్ పరిధిలో ఉందని తెలిపారు. అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేశామన్నారు. ఆర్జే వెంచర్స్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కనీసం మీటింగ్ పెడతారు ఇప్పటికి 1 month లో సార్, 1 month లో ఆల్మోస్ట్ 1 month లో నియర్లీ 10 మీటింగ్స్ అయినాయి. 10 మీటింగ్స్ లో రండి మేడం కూర్చుందాం, మాట్లాడదాం, ఇచ్చేసేయండి, మాకు ఏదో ఒకటి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయండి అని అంటే వచ్చి చివరికి మీటింగ్ వరకు వచ్చి వెళ్ళిపోయారు సార్. అయితే లాస్ట్ టైము ఇంత టోటల్ సార్ ఫైనల్ గా మేము కోరుకునేది సార్, మాకు అమౌంట్ సెటిల్ చేయటం అన్నా లేకపోతే దానికి బదులు తన దగ్గర అన్ని అసెట్స్ ఉన్నాయి, తన దగ్గర పెట్టుకున్న అసెట్స్ లేవని ఏమంటలేదు. కనీసం ఏదో ఒకటి మాకు మేము బాధితులం కాబట్టి దానికి తగ్గట్టు పరిహారం మాకు అందించేస్తే మేము ఈ ఇష్యూలో మేము ఇన్వాల్వ్ కాదలుచుకోవాలి సార్. ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ అని పూర్ణయ్య గారు ఉన్నారు సార్. ఒకసారి సార్ అప్పట్లో ఎంత డబ్బులు కట్టారు సార్? నేను 15 lakhs కట్టాను. సార్ మా మేనేజింగ్ డైరెక్టర్ యాక్చువల్ గా ఆయన ఆ రోజు మేనేజింగ్ డైరెక్టర్ గా ఆఫీస్ లో ఉండి ఆయన మా చేత అమౌంట్ కట్టించారు సార్ ఆయన. సో ఆయన ముందుకు వచ్చి నేను మీ తరపున ఉంటాను అని చెప్పి ఆయన మాకు భరోసా ఇచ్చారు. ఆయన కూడా సో ఆయన కూడా ఉన్నారు. ప్రతి ఒక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కడేమేమి అసెట్స్ ఉన్నాయి అన్ని ఆయన చెప్పగలరు. ఆయన పూర్ణయ్య గారు సార్ ఓవరాల్ గా మొత్తం అమౌంట్ మాకు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయిగా more than 10 CR పైనే ఉంది సార్. more than 10 CR ఓవరాల్ వచ్చి ఆల్మోస్ట్ 150 CR ఉంటుంది సార్. ఓవరాల్ 150 CR ప్రజెంట్ 600+ కస్టమర్స్ ఉన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను ఖమ్మంలోని ఏపీజీవీబీ బ్యాంక్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య లావణ్య, వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం శ్రీను అనారోగ్యం బారిన పడడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. కామెర్లు సోకగా కాలేయం సమస్య ఉందని డాక్టర్లు గుర్తించారు. లక్షలు ఖర్చు చేసినా నయం కాకపోవడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు.
వివిధ పరీక్షల అనంతరం కాలేయ మార్పిడి మాత్రమే శ్రీనును బ్రతికిస్తుందని డాక్టర్లు తేల్చి చెప్పారు. కాలేయ దానం చేసే వారి కోసం ఆరా తీసి అనేక ప్రయత్నాలు చేశారు. భర్తను బతికించుకోవడానికి లావణ్యే ముందుకొచ్చింది. తన భర్తను కాపాడుకోవడానికి లివర్ ఇస్తానని చెప్పడంతో పరీక్షలు చేసిన డాక్టర్లు సరిపోతుందని నిర్ధారించారు. ఈ మేరకు లావణ్య లివర్ నుంచి 65% మేర తీసిన సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు సర్జరీ ద్వారా శ్రీనుకు అమర్చారు. సర్జరీ విజయవంతమైంది. ప్రస్తుతం దంపతులిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, కోలుకుంటున్నారని బంధువులు తెలిపారు. సంతోషం సుఖాల్లోనే కాదు, కష్టాల్లో తోడుగా నిలిచి భర్తను కాపాడుకుంది. భార్య లావణ్యను పలువురు అభినందిస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ పెడుతుండగా పేలిన ఘటన చోటు చేసుకుంది. 30% ఉన్న బైక్ కు ఛార్జింగ్ పెట్టిన క్రమంలో కేవలం 5 నిమిషాలలోనే పేలిన ఛార్జింగ్ బైక్. కొని 40 రోజులు కాకముందే బైక్ పేలడంపై బాధితుడు బెద్ది తిరుపతి రెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బైక్ డిక్కీలోనే వరిధాన్యం డబ్బులు సుమారు 1,90,000 ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. వైర్లు ఆగని మరి ఏం చేద్దాం చెప్పు. ఏం చేయరావు మీడయ్యరా ఛార్జింగ్ బండి రా నీ అవ్వ. నీళ్ళు కొడదా అత్తున్నావు. అరే దీనికి నీళ్ళు కొట్టరాదు కారా, పేలుతాయిరా బండి వెళ్తుందిరా. నీళ్ళు కొట్టద్దాంట్రా అంటే పేలుతుంది కరెంట్ కదా, పేలితే జరుగు. భిక్షాటన చేస్తున్న మరికొందరు పిల్లలను రక్షించిన అధికారులు. కర్నూలు నగరంలో అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ డ్రెస్ సర్కిల్ వద్ద ఒంటిపై రంగు వేసుకుని భిక్షాటన చేస్తూ ఎండలో ఉన్న పసిపిల్లాడిని చూసి స్పందించిన నారా లోకేష్ వివరాలు సేకరించమని ఉన్నతాధికారులను ఆదేశించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఆ పిల్లాడి కోసం గాలిస్తున్న సమయంలో అలాంటి రూపంలోనే శరీరానికి రంగులు భిక్షాటన చేస్తున్న కొందరిని అదుపులోకి తీసుకుని పిల్లల పూర్తి వివరాలు తెలుసుకుని తల్లి చెంతకు చేర్చిన అధికారులు. చెప్పండి. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ప్రకటించారు. నా కుటుంబం కోసం రాజకీయాలను వదిలేస్తున్నాను అని, ఎవరికి భయపడి రాజకీయాల నుండి తప్పుకోవడం లేదని ఉద్ఘాటించారు. నేను తప్పు చేసి ఉంటే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమే అని ప్రకటించారు. నటుడు, నిర్మాత, దర్శక రచయిత పోసాని. నేను అన్ని పార్టీలకి నేను సపోర్ట్ చేశా. ఎప్పుడు ఆ పార్టీల్లో ఉన్న నాయకుడు గుణగణాలను బట్టి అన్ని పార్టీల్ని విమర్శించా. ఎప్పుడు ఆ నాయకులు ఎవరెవరైతే ఆ నాయకులు ఉన్నారో అప్పట్లో ఆ పార్టీకి వాళ్ళు తప్పులు చేస్తే విమర్శించా. తప్పులు చేయకుండా నేను ఎవరిని విమర్శించలా. మీరు నా రాజకీయాలు 83 నుంచి మాట్లాడుతున్నా. మీరు ఒక్కటైనా మీరు చెప్పండి. నేను విమర్శిస్తే సంతోషపడి ఉంటే అవి గుడ్ రాజకీయాలు అయ్యేవి. కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు బాగోలేదు, వాళ్ళను ఇది చేస్తున్నారు, కేసులు పెడతారు, అన్నీ రావట్లేదు. బికాజ్ ఆఫ్ మై సన్స్, బికాజ్ ఆఫ్ మై ఫ్యామిలీ. నా మీద కేసులు ఉన్న తర్వాత నా మీద కేసులు పెడతారేమో అని రాజకీయాలు బానేస్తే లెక్క వేరే. నేను తప్పు చేశానని చెప్పి కేసులు పెట్టేస్తే ఇప్పుడు నేను రాజకీయాల నుంచి బయటకు వెళ్తే వెనక్కి తీసేసుకుంటారా? ప్రభుత్వం అంతా పోలీసులు తీసేసుకుంటారా? అంటే అంత బ్లాక్ మెయిలర్సా పోలీసులు?
అని అడుగుతున్నా నేను. ఇద్దరు కిడ్నాప్ చేసి 10 లక్షలు కాజేశా, కేసు పడింది, టక్కన బీజేపీలోకి వెళ్ళిపోయా, మోడీ జై అని. అంటే కేసులు ఉండవా? అంటే అంత అసమర్థత ఈ భారతదేశ రాజకీయం. అంటే పోసాని కృష్ణమురళి ఎవరి మీద కేసు వేస్తే, రాజకీయాలు మానేస్తే సంబరాలు తీసుకుంటారా? నేను ఏ తప్పు చేయలే. ఇన్ కేస్ చేసి ఉంటే నేను జైలుకి వెళ్తాను, సిద్ధం, రెడీ. మా దగ్గర ప్రామిస్లో ఏం టెలింగ్ ఉన్న తల్లి సాక్షిగా అట్టుంది. నేను అవి చూసి కన్నీళ్ళు మీ ముందు చెప్పుకోవడం ఎందుకు ఏడుపని నాకు నేనే గుండెల్లో దిగ్గుకొని వచ్చా. నేను ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదు, ఎప్పుడో వాడిని నన్ను బట్ట కూడా చేస్తామని వాళ్ళు వచ్చారు. అప్పుడే మానేయలేదే. చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని తిడుతున్నప్పుడు ఎవరు తిట్టించారో అతన్ని అంటే వాడు నా కాళ్ళు ఎరగొడతా అన్నారు, వేసేస్తా అన్నారు. నేను అన్నాను అప్పుడు, గుర్తుపెట్టుకోండి, ఏమయ్యా నన్ను చంపితే అసలు మళ్ళీ బతకకుండా చంపు, కొనుపుడితో చంపాననుకో మళ్ళీ నేను చంపాల్సి వస్తుంది అని కూడా అన్నవాడిని నేను. అంటే నిజంగా ఏ న్యాయ వ్యవస్థ అయినా చట్ట వ్యవస్థ అయినా పోసాని కృష్ణమురళి నిజంగా తప్పులు చేశాడు, క్రైమ్ చేశాడు అంటే 100% నేను తీసుకెళ్లి జైల్లో పడేయండి. తెగులు సోకిన చైనా వెల్లుల్లిని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. నెల్లూరుకు సమీపంలో 9,990 కిలోల వెల్లుల్లి బస్తాలతో వెళ్తున్న వ్యాన్ పట్టుకున్నారు. చైనా నుంచి దిగుమతి అయిన తెగులు సోకిన వెల్లుల్లిగా కస్టమ్స్ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. వీటి విలువ 21.97 లక్షల విలువైన 333 బస్తాలు గుర్తింపు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చైనా వెల్లుల్లిని దిగుమతి చేసుకోవడం నిషేధం అని తెలిపారు. He also understood what to do. Exactly. కృష్ణగిరి మండలం పెరుమడ గ్రామం వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితుని వివాహంలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు ఓ యువకుడు. మృతుడు వంశీ బెంగళూరు అమెజాన్ లో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్నేహితులు వంశీని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరణించాడని డాక్టర్లు నిర్ధారించారు. తెలంగాణ నుండి కేరళకు అక్రమంగా తరలిస్తున్న ఎద్దుల లారీని పట్టుకున్నారు నల్లచెరువు పోలీసులు. అక్రమంగా తరలిస్తున్న ఎద్దుల లారీని వెంబడించి పోలీసులకు అప్పచెప్పారు గోరక్షక్ దళ్ ప్రతినిధులు. లారీలో 29 ఎద్దులను తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఎద్దులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. శ్రీకాళహస్తిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత. రోడ్డు ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్. ముక్కంటి ఆలయ వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలు తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు. ఆలయ పరిసరాల్లో ఆక్రమణలు పెరిగిపోవడంతో చర్యలు చేపట్టిన దేవస్థానం ఈవో మున్సిపల్ శాఖ.
బాగా చేస్తాను బాగా చేస్తాను అర మండలం చాలా సిబ్బంది కట్టి పెట్టుకున్నారు. సైడ్ రండి సైడ్ రండి.
పలాస నియోజకవర్గ పరిధిలో మినీ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థల పరిశీలన చేస్తున్న విషయం తెలిసిందే. వజ్రపు కొత్తూరు, మందస మండలాల పరిధిలో సుమారు 1383 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం సుమారు ఆ స్థలాన్ని పరిశీలించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు పరిశీలించారని పలాస ఆర్జీఓ జి వెంకటేశ్వరరావు మీడియాతో తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.